చెంచులగూడ జైలు నుంచి అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారు. అతను చెంచులగూడ ప్రధాన గేట్ నుంచి కాకుండా వెనక గేట్ నుంచి అధికారులు అతన్ని తీసుకువెళ్ళినట్టుగా తెలుస్తోంది. అతను ఇక్కడి నుంచి నేరుగా అతని నివాసానికి వెళ్లారు. ఒక ఎస్కాట్ వాహనం అతను వెంట వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కొద్దిసేపు క్రితం ఆయన ఇక్కడి నుంచి రిలీజ్ అయ్యి అతని నివాసం జూబ్లీహిల్స్లో అతని నివాసానికి వెళ్లడం జరిగింది. ఓవరాల్ గా ఈ కేసులో నిన్నటి నుంచి వినట్టున్నటువంటి ఉత్కంఠకి తెరపడిందని చెప్పాలి. ఈ రోజు ఉదయం 7 గంటల లోపే, అంటే 6 గంటలకి అన్లాక్ టైం తర్వాత అతన్ని రిలీజ్ చేస్తామని చెప్పేసి అల్లు అరవింద్ ఇక్కడికి చేరుకోవడం, ఆ తర్వాత వెనుక గేట్ నుంచి అతన్ని పంపించినట్లుగా అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్ గా ఇతను నేరుగా అతని ఇంటికి వద్దకు ఎస్కాట్ వాహనంలో వెళ్లనున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి కేసులో A11 గా ఉన్నటువంటి అల్లు అర్జున్ నిన్న అరెస్ట్ చేయడం, ఆ తర్వాత నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. అనంతరం హైకోర్టులో క్వాష్ పిటిషన్లో భాగంగా మధ్యంతర బెయిల్ను 4 వారాల పాటు ఇవ్వడం, ఆ బెయిల్ ఆర్డర్ రాత్రి లేటుగా ఇక్కడికి రావడంతో రాత్రంతా అతను జైల్లోనే ఉండాల్సి వచ్చింది. అనంతరం పొద్దునే కొద్దిసేపటి క్రితం అతన్ని రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ కేసులో మొత్తం 18 మంది నిందితులని ఈ కేసులో నిందితులుగా చేర్చడం జరిగింది. అల్లు అర్జున్కి సంబంధించినటువంటి మేనేజర్తో పాటుగా అతని వ్యక్తిగత సిబ్బంది, పుష్ప మూవీకి సంబంధించినటువంటి టీం, ప్రొడ్యూసర్స్, మైత్రి మూవీస్కి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా మొత్తం 18 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ఆ కేసులో A11 గా ఇతనున్నాడు. A1 గా థియేటర్ యాజమాని ఈ కేసు A1 గా ఆ కేసులో నమోదు చేశారు. ఆ రోజు జరిగినటువంటి డిసెంబర్ 4వ తేదీన సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి ఘటనలో తొక్కిసలాటలో రేవతి అనేటువంటి మహిళ మృతి చెందడం, మరొక అతని కుమారుడికి తీవ్ర గాయాలవడం, ఆసుపత్రికి చికిత్స పొందడం, ఈ ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా థియేటర్ అంటే 4 రోజుల క్రితం ముగ్గురు థియేటర్ సంబంధించిన యజమాని, అక్కడ మేనేజర్తో పాటుగా ఆ లోవర్ అప్పర్ చూసుకునేటువంటి ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తాజాగా నిన్న అల్లు అర్జున్ని కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనకి మధ్యంతర బెయిల్ రావడంతో చెంచులగూడ జైలు నుంచి రిలీజ్ అయ్యి అతను నేరుగా అతని ఇంటికి వెళ్ళిపోతున్నారు. అతనికి ఒక ఎస్కాట్ వాహనం పోలీసులు ఇచ్చారు. నేరుగా అతని ఇంటికి వెళ్ళిన తర్వాత జూబ్లీహిల్స్లో అతని నివాసం వద్ద ముందస్తుగానే అక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక అంటే బ్యారిగేట్లు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలోకి అభిమానులు కూడా ఎక్కువగా రాకుండా, ఎందుకంటే గత రాత్రి జరిగినటువంటి కొంత ఇన్సిడెంట్స్ను దృష్టిలో ఉంచుకొని గతంలో జరిగినటువంటి ఫ్యాన్స్ అధికంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగా చర్యలు చేపట్టి అటు జూబ్లీహిల్స్ పోలీసులు కూడా అక్కడ ఏర్పాట్లు చేసినట్టుగా మనకి తెలుస్తుంది. ఓవర్ టు యు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. నిన్న మధ్యంతర బెయిల్ వచ్చినా కానీ రాత్రంతా అల్లు అర్జున్ జైల్లోనే ఉన్నారు. నిన్న రాత్రే విడుదల కావాల్సి ఉండగా ఈరోజు బెయిల్ పత్రాలు ఆలస్యం కావడంతో ఈరోజు ఉదయం అల్లు అర్జున్ విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఎస్కాట్ వాహనంలో ఆయన్ను నేరుగా ఇంటికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా ప్రధాన ద్వారం నుంచి కాకుండా వేరొక గేట్ నుంచి అర్జున్ను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. They have received order copy from the High Court అండి.
Despite receiving the order copy, they did not release. You should question the government and the department why they have not released the accused. High Court order is very specific that forthwith the moment you receive the order, you have to release an essay. Despite clear order, they did not release. So they have to answer. Unnadandi. That is what. We have to take further steps and legally what is permissible, we will take it. Court order is very specific that forthwith the moment you receive the order, you have to release an essay. Despite clear order, they did not release. Now they have to answer. Unnadandi. That is what. We have to take further steps and legally what is permissible, we will take Sir, it. what is the kind of, are we going to initiate any legal action? Yes, regarding this definitely. delay? Definitely this is an illegal arrest, illegal detention, we will take legal steps and But as of now, he has left from the... yes, he has been released. మీకు మీరు అడిగారు సార్ లోపల ఇప్పుడు నైట్ అంతా కూడా స్టే చేశారు అంటే ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి ఎట్లా మరి ఆయన అంతా కూడా నార్మల్ ఖైదీలతోనే ఉంచారా ఏం జరిగింది No, we have moved an application and special category prison rules prakaram special category permit చేస్తారండి. Okay. Over the night, had there been any kind of, suppose that he had been comfortable given the situation that he had stayed in? I'm sorry, beg pardon. Had he been comfortable in the night? That I can't say. situation that he had How do I know that? I can't say. I can't answer that. Only. Okay. So release has been secured now. Now he has been released. He has been released. He has been, and what transpires, sir, in the evening because he was trying hard to get him released yesterday itself. We were only requesting the department to comply the High Court's order. They did not comply the High Court's order. High Court order was very, very specific that forthwith they were supposed to release him. What was the they time did not. when the paper came in? So you will further approach to High Court. Definitely, we will take steps. Sir, Legally, There what is was permissible? some delay in the papers being brought, and that is why all of this confusion had taken place. No. See, High Court specifically mentions that to release forthwith. Yes. Okay, it did not come from the trial court. Yes. The order is coming. When the order is coming from the High Court, they were bound to comply the order. That they did not do one day. You will file అసలు ఆర్డర్ కాపీస్ regular ఇక్కడికి bail. ఎప్పుడు వచ్చేసారు ఇంత డిలే ఎందుకు అయింది High Court నుంచి వెళ్ళి రానికి టైం పట్టింది. ఓకే, దానికోసం డిలే You will file regular bail, sir. Regular bail. No, High Court will hear and continue. Okay. This is only for 4 weeks. Thank you, sir. Thank you, sir. చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. జైలు వెనుక గేటు నుంచి అల్లు అర్జున్ను అధికారులు పంపించారు. ఎస్కాట్ వాహనం ద్వారా అల్లు అర్జున్ను నివాసానికి పంపించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నిన్న అల్లు అర్జున్ను అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మధ్యంతర బెయిల్ వచ్చినా రాత్రంతా జైల్లోనే ఉన్న అల్లు అర్జున్ను ప్రక్రియ ఆలస్యం కావడంతో ఇవాళ విడుదల చేశారు. జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. చెంచల్గూడ జైలు నుంచి విడుదలై ఇంటికి పయనమయ్యారు. ఆయన విడుదలపై శుక్రవారం అర్ధరాత్రి వరకు ఉత్కంఠ కొనసాగింది. నాంపల్లి న్యాయస్థానం అర్జున్కు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించగా వెంటనే చెంచల్గూడ జైలుకు తరలించారు. జైల్లో ఆయనకు మంజీరా బ్యారక్ కేటాయించారు. జైల్లో అర్జున్ కొంత సమయం ముభావంగా ఉన్నట్లు తెలుస్తోంది. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల్లోపే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు మామా చంద్రశేఖర్ రెడ్డి, అభిమానులు జైలు వద్దకు చేరుకున్నారు. ఎస్కాట్ సిబ్బందితో చంద్రశేఖర్ రెడ్డి గొడవకు దిగడంతో ఆయనను డబీర్పురా పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొంత సమయానికి తిరిగి జైలు వద్ద వదిలి వెళ్లారు. బెయిల్ కు సంబంధించిన పత్రాలు జైలు అధికారులకు ఆలస్యంగా రాత్రి 10:30కు చేరాయి. ఫలితంగా శుక్రవారం రాత్రి చెంచల్గూడ జైల్లోనే ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం విడుదల చేయనున్నట్లు జైలు అధికారులు తెలిపారు. కుమారుడితో కలిసి వెళ్లేందుకు వచ్చిన అల్లు అరవింద్ రాత్రి 10 గంటలకు క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్లిపోయారు. మరోవైపు జూబిలీహిల్స్ అల్లు అర్జున్ నివాసం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
కొద్దిసేపు క్రితం చెంచల్గూడ జైలు నుంచి నటుడు అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారు. ఆయన నేరుగా ఇక్కడి నుంచి రిలీజ్ అయ్యి ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే కొద్దిసేపు క్రితం ఆయన అడ్వకేట్ మాట్లాడినటువంటి సమయంలో ఇది చాలా ఇల్లీగల్ డిటెన్షన్ అని ఆయన ప్రత్యేకంగా చెప్పారు. అందులో ఆయన ఇంటెన్షన్ ఏం లేదు, కానీ ఇల్లీగల్ డిటెన్షన్ చేశారు, పోలీసులు అరెస్ట్ చేశారనే విషయాన్ని చెప్పారు. హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి ఆ పిటిషన్ కూడా వేస్తామని తెలపడం జరిగింది. అయితే నిన్న ఆర్డర్కి సంబంధించినటువంటి విషయంలో రాత్రి ఎందుకు రిలీజ్ చేయలేదు, ఆర్డర్ వచ్చినా సరే అని చెప్పేసానంటే ఆర్డర్కి సంబంధించినటువంటి ఫుల్ కాపీ జైలు అధికారులకు అందింది, కానీ రాత్రి సమయం కావడంతో వాళ్ళు రిలీజ్ చేయలేదు, జైల్లో ఉంచడం జరిగిందని ఆయన చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఈ కేసులో ఆ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించి అల్లు అర్జున్కి డైరెక్ట్గా ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదనే విషయాన్ని అడ్వకేట్ మనకి ఇందాక మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. అయితే ముందస్తుగానే అంటే ఈరోజు 7 గంటల లోపే అతను రిలీజ్ చేస్తాను, 6 గంటలకి ఎక్కడ లాకప్ సంబంధించినటువంటి లాకౌట్ సమయం ఉంటుందో ఆ సమయంలో మొత్తం ఎవరైతే ఈ రాత్రి ఆర్డర్స్, ఈ బెయిల్ సంబంధించినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో దానికి రెగ్యులర్గా ఆ ఉదయాన్నే రాత్రి 6:30 తర్వాత ఎటువంటి ఈ బెయిల్కి సంబంధించినటువంటి ఆర్డర్స్ కానీ చెంచల్గూడ జైలు అధికారులు తీసుకోరు. తెల్లవారి మరుసటి రోజు ఉదయాన్నే దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తి చేసి ఉదయాన్నే వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి పంపిస్తుంటారు. రెగ్యులర్గా చాలామంది ఖైదీల్లో రిమాండ్ ఖైదీల్లో వాళ్ళకి రావడం, తర్వాత బెయిల్ రావడంతో ఉదయాన్నే ఇదే ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది. సో ఇదే విధంగా అల్లు అర్జున్ విషయంలో కూడా చెంచల్గూడ జైలు అధికారులు చేసినట్లుగా తెలుస్తోంది. ఓవరాల్గా అతను ఇక్కడి నుంచి గత రాత్రి అంటే ఒక రోజు పాటు ఆయన రిమాండ్ ఖైదీగా జైల్లో ఉండడం జరిగింది. రాత్రి బెయిల్ పిటిషన్ వచ్చినా సరే పూర్తి స్థాయిలో పోలీసులకి అది జైలు అధికారులు అందకపోవడంతో ఆయన ఉదయాన్నే రిలీజ్ చేశారు. అతను ఇక్కడి నుంచి నేరుగా ఒక ఎస్కాట్ వాహనం తోటి, పోలీసులు పెట్రోలింగ్ వాహనం తోటి జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసానికి తీసుకువెళ్ళడం జరిగింది. అయితే సంధ్యా థియేటర్ ఈ నెల 4వ తేదీన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే జరిగిందో ఆ ప్రీమియర్ షో జరిగిందో అది సంధ్యా థియేటర్లో ఏర్పాటు చేశారు. సంధ్యా థియేటర్తో పాటు చాలా థియేటర్స్లో దాన్ని ఏర్పాటు చేశారు. కానీ కేవలం సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి ఆ షోకి ఆ రోజు రాత్రి 9:30 గంటల ప్రాంతంలో అల్లు అర్జున్ అక్కడికి చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ రోజు ఒకసారిగా అల్లు అర్జున్ని చూసేందుకు చాలామంది అభిమానులంతా అక్కడికి చేరుకోవడం, ఆల్రెడీ అప్పటికే థియేటర్లో ఉన్నటువంటి 1323 సీట్లన్నీ బుక్ అయిపోయాను ప్రీమియర్ షో కోసం. వాళ్ళంతా కూడా లోయర్ అప్పర్ బాల్కనీలో సినిమా చూసేందుకు చాలామంది సిద్ధంగా బయట వేచి చూస్తున్నారు. అదే సమయంలో అల్లు అర్జున్ లోపలికి రావడంతో బయట వ్యక్తులు కూడా చాలామంది లోపలికి ఒక్కసారిగా తోసుకురావడంతో అల్లు అర్జున్ పర్సనల్ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అతని దగ్గరకు కార్ దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ కూడా తోసేయడం ప్రారంభించారు. ఆ తోసేయడం ప్రారంభించిన సమయంలోనే ఈ వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరికి లోనయ్యారు. ఊపిరి ఆడకుండా పోవడంతో అక్కడ వచ్చినటువంటి ఒక కుటుంబం, రేవతి భాస్కర్ అతని కుటుంబం ఎవరైతే ఉన్నారో 4 అక్కడికి వచ్చారు. అదే సమయంలో వాళ్ళకి ఊపిరి ఆడక కొద్దిగా ఇబ్బందులకు గురయ్యారు. పోలీసులు వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆ తొక్కిసలాటలో రేవతి అనేటువంటి మహిళ చనిపోవడం జరిగింది. ఈ ఘటనలో వాళ్ళ కుమారుడు శ్రీతేజ్ ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు. ఆ ఘటనకు సంబంధించినటువంటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సంధ్యా థియేటర్ యాజమాన్యం ఆ టైంలో అంత గొడవ జరుగుతున్న అంత క్రౌడ్ వస్తున్నటువంటి విషయాన్ని తెలిసి కూడా అల్లు అర్జున్ ఇక్కడికి చేరుకోవడం, వీటన్నిటి మీద కూడా 2 సెక్షన్ల కింద చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఆ దర్యాప్తులో భాగంగా మొన్న 3-6 రోజుల క్రితం థియేటర్ యాజమాన్యానికి సంబంధించిన ఒకరు, తర్వాత సీనియర్ మేనేజర్ ఒక అతను, తర్వాత మరొక వ్యక్తి అంటే లోయర్ అప్పర్ బాల్కనీ చూసుకున్నటువంటి ఇన్ఛార్జిని కూడా 3 అరెస్ట్ చేశారు. నిన్న తాజాగా అల్లు అర్జున్ని నిన్న మధ్యాహ్నం అతన్ని అరెస్ట్ చేశారు. ఆ కేసులో ఈయన A11గా ఉన్నారు. A1గా థియేటర్ ప్రధానటువంటి పార్ట్నర్ ఎవరైతేనో అతను A1గా చేశారు. ఈ కేసులో A11గా అల్లు అర్జున్ ఉన్నారు. నిన్న అరెస్ట్ చేసిన తర్వాత అతను నేరుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి విచారించడం, ఆ తర్వాత నాంపల్లి కోర్టుకు 14 రోజులు రిమాండ్ విధించింది. తర్వాత హైకోర్టుకు క్వాష్ పిటిషన్ సమయంగా మధ్యంతర బెయిల్ 4 వారాల పాటు ఇవ్వడం, ఆ బెయిల్ కాపీ నిన్న రావడం లేట్ అవ్వడం వల్ల ఈ కేసులో జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి కేవలం అల్లు అర్జున్ మీదే, ఆ థియేటర్ యాజమాన్యం మీదే కాదు, అల్లు అర్జున్కు సంబంధించినటువంటి వాళ్ళ మేనేజర్ ఎవరైతే ఉన్నారో మేనేజర్తో పాటుగా వ్యక్తిగత భద్రతా సిబ్బంది, పుష్ప టీమ్, మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్కు సంబంధించినటువంటి వారందరి మీద కూడా సుమారు 18 మంది మీద చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో భాగంగా ఇప్పటివరకు అల్లు అర్జున్ అరెస్ట్తో ఈ కేసులో 4 అరెస్ట్ ఉంది. అయితే మరికొంతమంది కూడా చిక్కడపల్లి పోలీసులు అదుపులో ఉన్నారు. వాళ్ళని కూడా ఈరోజు కొంతమందిని అరెస్టు చూపించే అవకాశం ఉంది. మరొక 8 మంది ఈ కేసులో పరారీలో ఉన్నట్లుగా చిక్కడపల్లి పోలీసులు
తెలపడం జరిగింది. ఈ కేసు సంబంధించినటువంటి దర్యాప్తులో మరికొంత అంటే థియేటర్ యాజమాన్యం కూడా వాళ్ళు కూడా కోర్టుకు వెళ్లారు. అల్లు అర్జున్ కూడా క్వాష్ పిటిషన్ మీద కోర్టు వెళ్ళారు. దీని మీద కూడా కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. దీనిపైన కూడా అల్లు అర్జున్ ప్రస్తుతం ఇంటమ్ బెయిల్లో ఉన్నారు కాబట్టి 4 వారాల పాటు దీనికి సంబంధించినటువంటి మిగతా ప్రాసెస్ని పూర్తి చేస్తామని అడ్వకేట్ చెప్పడం జరిగింది. దీని మీద లీగల్గా ఫైట్ చేస్తామని ఆయన ఇందాక మీడియాతో మాట్లాడిన సమయంలో ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే చెంచల్గూడ జైలు వద్ద గత రాత్రి నుంచి అంటే నిన్న ఈవినింగ్ నుంచి జరిగినటువంటి ఉత్కంఠ వాతావరణానికి కొంత తెరపడిందని చెప్పాలి. ఈరోజు ఉదయం అల్లు అరవింద్ ఆయన 6 గంటలకి ఇక్కడికి చెంచల్గూడ జైలు వద్దకి చేరుకొని వెంటనే ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేసి ఆయన వెనుక గేట్ నుంచి అతన్ని అధికారులు ఎస్కాట్ వాహనంలో తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్ ఆయన నివాసానికి చేరుకున్నారు. కూడా ఎవరికి కూడా ఫ్యాన్స్ని అక్కడికి చేరుకోవద్దని ముందుగానే పోలీసులు హెచ్చరించారు. అక్కడ జూబ్లీహిల్స్ ప్రాంతంలో అతని నివాసం ఉన్నటువంటి ప్రాంతంలో లైన్లో ఎవరు వెళ్లకుండా ముందస్తుగానే పోలీసులు వాళ్ళకి అనుమతి ఎవరైతే ఉన్నారో ఫ్యాన్స్కి అనుమతి ఇవ్వకుండా వేరే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మాత్రమే అనుమతి ఇచ్చారు. ప్రత్యేక ఏర్పాట్లు చేశారు, బ్యారిగేడ్లను ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ముందుగానే ఇక్కడికి రావద్దని పోలీసులు చెప్పడం జరిగింది. ఎందుకంటే మరొక ఉదిత వాతావరణం జరిగితే కొంత ఇబ్బంది ఏర్పడుతుందని భావించారు కనుక. సో గత రాత్రి కూడా నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయిన జైల్లో ఉన్న సమయంలో తనను వెంటనే విడుదల చేయాలని ఒక అభిమాని ఇక్కడికి చేరుకున్నారు. ఆయన ఒంటిపై 20 లీటర్ల పెట్రోల్ క్యాన్ తీసుకుని ఆయన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అతన్ని అడ్డుకొని ఇక్కడి నుంచి తరలించడం జరిగింది. సో ఇటువంటి ఘటనలు జరగకుండా ముందస్తుగానే పొద్దున కొద్దిసేపటి క్రితం ఇక్కడ పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎటువంటి ఘటనలు జరగకుండా చూశారు. కానీ అతన్ని మీడియాని ఇటువంటి ఫ్యాన్స్ అంతా కూడా ప్రధాన గేట్ వరకు ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ డైవర్ట్ చేసేందుకు వేరే గేట్ నుంచి వాళ్ళని అల్లు అర్జున్ని పంపించడం జరిగింది. ఓవరాల్గా ఈ కేసులో ఇప్పటి వరకు ఈ 4 చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నమోదైన కేసులు 4 నిందితులని పోలీసులు ఇప్పటికొకరు అరెస్ట్ చేశారు. ఆ కేసులో నిందితులుగా భావించారు. A11గా ఇతను అల్లు అర్జున్ ఉన్నారు. మరికొంతమందిని కూడా త్వరలో పట్టుకుంటామని చిక్కడపల్లి పోలీసులు ఏసీపీ చెప్పడం జరిగింది. ఈ కేసులో దర్యాప్తు భాగంగా ఆ రోజు చాలా సీసీటీవీ గమనించాం. పోలీసులు కూడా చాలా శ్రమ పడ్డారు. ఆ రోజు కేవలం వీళ్ళ కుటుంబం మాత్రమే కాదు, సుమారు 4-5 మంది అక్కడ ఊపిరాడక ఇబ్బందులు పడితే వాళ్ళందరూ కూడా బయటికి లాగి కాపాడామని పోలీసులు చెప్పారు. ఆ రోజు ముఖ్యంగా చెప్పాలంటే పోలీసులకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ రోజు అపస్మారక స్థితిలో ఉన్నటువంటి శ్రీతేజ్ అంటే రేవతి చనిపోయి మృతి చెందినటువంటి రేవతి ఎవరైతే ఉన్నారో ఆ రేవతి కుమారుడు CPR చేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక సెక్టర్ ఎస్ఐ మౌనిక కావచ్చు, తర్వాత ఇన్స్పెక్టర్ చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ కావచ్చు, వాళ్ళని CPR చేసి వెంటనే అతన్ని కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళడంతో ఇప్పుడు ఆయన ప్రాణాలు దక్కాయని చెప్పాలి. పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అభినందించారు. వాళ్ళందరినీ కూడా మరొక 4 కూడా అక్కడ వాళ్ళందరినీ ఊపిరాడక వాళ్ళంతా ఇబ్బందులకు గురవుతుంటే వాళ్ళందరూ కూడా బయటికి తీసుకొచ్చి పోలీసులు కాపాడు. అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి స్థానిక DCP ఆ రోజు అక్కడికి చేరుకున్నారు. పూర్తి స్థాయి బందోబస్తులో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అవ్వకుండా ముందస్తుగానే ఈ ప్రీమియర్ షో అన్నింటినీ కూడా తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఎటువంటి షోలు కూడా ప్రీమియర్ షోలు నిర్వహించొద్దని చెప్పడం జరిగింది. అనుమతులు ఇవ్వద్దని కూడా స్పష్టం చేయడం జరిగింది. సో ఈ ఘటన తర్వాత ప్రభుత్వం కొంత అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఇటువంటి ప్రీమియర్ షోలకి ముందస్తుగానే కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓవరాల్గా ఈ కేసులో చిక్కడపల్లి నమోదైన కేసులో అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యి అతను ఇంటికి జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకున్నారు. ఇది తాజా పరిస్థితి. ఓటు నాగార్జున, ఇందాక అల్లు అర్జున్ తరపు న్యాయవాది మాట్లాడుతూ చెప్పారు, హైకోర్టు విడుదల చేయమని ఉత్తర్వులున్నా కూడా ఇల్లీగల్ గా జైల్లో ఉంచారు రాత్రంతా అని చెప్పి దీనిపై లీగల్ గా ప్రొసీడ్ అవుతామన్నారు. ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది నాగార్జున? అయితే నిన్న ఈ విషయంలో నిన్న చెంచల్గూడ జైలుకి వచ్చిన సమయంలో రాత్రి ఆర్డర్ కాపీలో అందులో మెన్షన్ చేసి ఉందని ఆయన ఇందాక మాట్లాడినప్పుడు చెప్పారు. ఆయన మెన్షన్ అందులో ఇమీడియట్గా ఇతను ఒకరోజు కూడా జైల్లో ఉంచొద్దు, ఇమీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పారు. అయితే జైలు అధికారులు దీన్ని డిలే చేశారన్నారు. అయితే దీని మీద హైకోర్టులో పోరాడతామన్నారు. అంటే నెక్స్ట్ హియరింగ్ సమయంలో ఈ విషయాన్ని హైకోర్టు ముందు ప్రస్తావిస్తా అన్నారు. ఎవరైతే అధికారులు దీనికి కారణమయ్యారో అంటే రాత్రి అతన్ని రిలీజ్ చేయాల్సి ఉన్నా కానీ రిలీజ్ చేయకుండా ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద హైకోర్టులో దీని మీద లీగల్గా ఫైట్ చేస్తామని చెప్పారు. అరెస్టే ఇల్లీగల్ అనుకుంటే దీన్ని రాత్రి రిలీజ్ చేయకుండా ఇబ్బందులకు గురి చేశారనే విషయాన్ని ఆయన అడ్వకేట్ చెప్పారు. కాబట్టి హైకోర్టులో ఈ విషయాన్ని ప్రస్తావిస్తామని చెప్పారు. జైలు అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా ఆయన లీగల్గా ఫైట్ చేస్తామని ఇందాక మాట్లాడినప్పుడు చెప్పారు. చూడాలి ఏ విధంగా ఈ కేసులో ముందుకెళ్తారో. అయితే ఈ కేసు
జనవరి 21 వరకు 4 వారాల పాటు వాయిదా పడింది కాబట్టి ఆ తర్వాత ఈ సంబంధించినటువంటి విచారణ జరిగే అవకాశం ఉంది. సో లీగల్గానే అంటే ఈ జైలు అధికారులకు సంబంధించి కావచ్చు, తర్వాత రెగ్యులర్గా అతని మీద ఇంటెన్షన్ లేకపోయినా కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసుల మీద కూడా లీగల్గా ఫైట్ చేస్తానని అడ్వకేట్ చెప్పడం జరిగింది. ధన్యవాదాలు నాగార్జున. జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. చెంచల్గూడ జైలు నుంచి విడుదలై ఇంటికి పయనమయ్యారు. ఆయన విడుదలపై శుక్రవారం అర్ధరాత్రి వరకు ఉత్కంఠ కొనసాగింది. నాంపల్లి న్యాయస్థానం అర్జున్కు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించగా వెంటనే చెంచల్గూడ జైలుకు తరలించారు. జైల్లో ఆయనకు మంజీరా బ్యారక్ కేటాయించారు. జైల్లో అర్జున్ కొంత సమయం ముభావంగా ఉన్నట్లు తెలుస్తోంది. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల్లోపే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు మామ చంద్రశేఖర్ రెడ్డి, అభిమానులు జైలు వద్దకు చేరుకున్నారు. ఎస్కాట్ సిబ్బందితో చంద్రశేఖర్ రెడ్డి గొడవకు దిగటంతో ఆయన్ను డబీర్పురా పోలీస్ స్టేషన్కు తరలించారు. కొంత సమయానికి తిరిగి జైలు వద్ద వదిలి వెళ్లారు. బెయిల్కు సంబంధించిన పత్రాలు జైలు అధికారులకు ఆలస్యంగా రాత్రి 10:30కు చేరాయి. ఫలితంగా శుక్రవారం రాత్రి చెంచల్గూడ జైల్లోనే ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం విడుదల చేయనున్నట్లు జైలు అధికారులు తెలిపారు. కుమారుడితో కలిసి వెళ్లేందుకు వచ్చిన అల్లు అరవింద్ రాత్రి 10 గంటలకు క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్లిపోయారు. మరోవైపు జూబ్లీహిల్స్ అల్లు అర్జున్ నివాసం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.